పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా కాకరకాయ ఫ్రైని అడిగి మరీ తినాలంటే ఇలా ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి. వాళ్ళైతే ఇష్టంగా తింటారండి. చాలా అంటే చాలా బాగుంటుంది. కొంచెం కూడా చేదు అనేది ఉండదు. ముందుగా అయితే లేతగా ఉన్నటువంటి కాకరకాయల్ని తీసుకుని ఈ విధంగా పొడుగ్గా కట్ చేసేసుకోవాలి. తర్వాత ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇందులో ఉప్పు, దీంతో పాటు ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి పసుపుని యాడ్ చేసేసి ముందుగా దీన్ని బాగా మనం కలుపుకొని కాస్త మనం పక్కన పెట్టేయాలి. ఇప్పుడు ఇందులో కావాల్సిన పొడి ఏంటంటే ముందుగా అయితే చిన్న కప్పు నిండా పల్లీలు, దీంతో పాటు ఎండుమిరపకాయలు తీసుకోవాలి. లో ఫ్లేమ్ మీద పెట్టి కాస్త మనం వేయించుకుంటే ఇందులోనే కొంచెం ఎండు కొబ్బరి, దీంతో పాటు జీలకర్రని యాడ్ చేసేసుకోవాలి. వీటన్నిటిని లో ఫ్లేమ్ మీద పెట్టేసి బాగా వేయించేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లోకి దీన్ని మాత్రం మెత్తగా గ్రైండ్ చేసేటప్పుడు ఇందులో వెల్లుల్లి రెబ్బలు, దీంతో పాటు ఉప్పుని యాడ్ చేసి మెత్తగా ఈ విధంగా పౌడర్ లాగా మనం ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ లో ఆయిల్ వచ్చేసి ఒక 4 టేబుల్ స్పూన్ తీసుకొని ఇందులో ముందుగా అయితే కాకరకాయల్ని లో ఫ్లేమ్ మీద పెట్టి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఈ పొడిని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. కొంచెం ఈ పొడి వేసిన తర్వాత లో ఫ్లేమ్ మీద పెట్టి కాస్త వేయించుకున్న తర్వాత ఇందులో నిమ్మరసంని కలుపుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్, చాలా ఈజీ. అండ్ చేదు అనేది కొంచెం కూడా ఉండదన్నమాట. చాలా రుచిగా ఉంటుంది. మరిన్ని వీడియోస్ కోసం నైజం వంటలు యూట్యూబ్ ఛానల్ తప్పకుండా వాచ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి.